వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మద్దతు ధర చట్టం చేయాలని, రైతుల రుణమాఫీ చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని గురువారం సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. సిఐటియు జిల్లా నాయకులు బాబు ప్రసాద్ మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నేడు ఢిల్లీలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా పట్టణంలో సంఘీభావ ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం అన్ని పంటలకు C2+50% ఫార్ములా అమలు చేయాలని, రైతుల రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి, మంగళగిరి వెంకటేశ్వర్లు, చుక్కపల్లి శేషగిరిరావు, ముత్యాల సుభద్ర, రమణమ్మ, పిల్లి సుహాస్ని, రైతు నాయకులు ముద్దల సాంబశివరావు, మాగంటి యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. తాను పార్లమెంటు సాక్షిగా చెంపలేసుకుని నేను చేసిన తప్పు, ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలని 3 నల్ల చట్టాలను కూడా నేను వెనక్కి తీసుకుంటాను, అమలు జరుపుకోమని ఆయన పార్లమెంటు హామీ ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయకుండా దొడ్డిదారిన మళ్ళీ ఆ 3 నల్ల చట్టాలని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాలు మూకుమ్మడిగా ఢిల్లీలో మహాప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. రైతులు కోరే కోరికలు సమంజసమైన కోరికలు. ఎందుకంటే రైతే రాజు, రైతు లేనిదే దేశం లేదు అని చెప్పే పాలక వర్గాలు రైతు దగ్గరకు వచ్చేసరికి రైతుకి కనీస మద్దతు ధర చట్టం చేయడానికి ఎందుకు నేను మేషాలు లెక్క పెడుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి. అంటే రైతులకి ఇవాళ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, కూలీ రేట్లు అన్నీ పెరిగిపోయి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులు. రైతుకి ఈ మద్దతు ధరల చట్టం ఎంతో ఆవశ్యకత ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చేపట్టిన తెలుగు జన చైతన్య యాత్ర గురువారం కొనసాగింది. నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్లు శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం నందు పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది దూరం తర్వాత ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఇరువురు నేతలు రోడ్ షో చేశారు. నందులపేట, కవిరాజ పార్క్, టీఎంసీ రోడ్, గుమ్మడివారి బజారు, రెల్లి కాలనీ, జెండా చెట్టు బజార్, ఎడ్లపాటి వెంకట్రావు ఇంటి మీదుగా బీసీ కాలనీలో ముగిసింది. ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా నాదెండ్ల మనోహర్ కు, పెమ్మసాని చంద్రశేఖర్ కు నీరాజనాలు పలికారు. పలుచోట్ల గజమాలలతో వారిని సత్కరించారు. 5వ వార్డులోని వంగవీటి రంగా విగ్రహానికి మరియు 4వ వార్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎడ్లపాటి వెంకట్రావు నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రజలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో చాలా స్పష్టంగా అర్థం అవుతుందని, మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ వ్యవస్థ గురించి ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని, చంద్రశేఖర్ తాను పర్యటిస్తున్న సమయంలో ప్రజలు అనేక సమస్యలు తెలిపారని, ప్రజలు ఎదురు చూస్తున్న మౌలిక సదుపాయాలను రాబోయే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో చేసి చూపుతామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్తో కలిసి తెనాలిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మా వెనక్కి వెళ్ళిపోండి మీరు. ఫుల్ షాట్ ఎక్కడ రాలా. వాళ్ళ ముందుకు రమ్మనండి. మీరు కొద్ది ముందు రండి అమ్మా, కొద్ది ముందుకు రండి. సార్ చెప్పండి అటు ఇటు. రావడమ్మా మనోడు. మాట్లాడారా? వాళ్ళకి ఆయనకి సైడ్ ఇయ్యారు. తెలంగాణ వెళ్ళండి, వాళ్ళకి వెళ్ళండి. మేడం గారు వచ్చారు, మీ వెనకాల మేడం గారు. కొద్దిగా సైడ్ కొండి భయ్యా, గన్నా గన్నా ఏమీ లేకుండా ఏమీ లేకుండా అరే ఇయ్యరా
మున్సిపాలిటీలో ఈరోజు ఉమ్మడి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి 5వ వార్డులోనూ 4వ వార్డులోనూ విస్తృతంగా పర్యటించాం. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఏ విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మంచినీటి సౌకర్యం గురించి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఇద్దరు ముగ్గురు మా దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ప్రత్యేకంగా కవిరాజా పార్కు ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్న కోట్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వచ్చి కలవడం జరిగింది. ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందాలి. మీ ఇద్దరం కూడా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి తప్పకుండా. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తనయులు డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని బాబు సూపర్ 6 కరపత్రం అందజేసి ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. తెనాలి ప్రచార కార్యక్రమంలో భాగంగా అత్తోట నుంచి కొల్లిపర వెళ్లే దారిలో కేవలం 10 నిమిషాల వ్యవధిలో 25 నుంచి 30 భారీ ట్రక్కుల్లో తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తించారు. ఆ ట్రక్కులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించగా డ్రైవర్లు నోళ్లు మెదపలేకపోయారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పట్టపగలే అక్రమంగా తరలిస్తున్న ఈ ఇసుక ట్రక్కులకు అనుమతులు ఉన్నాయా, అర్ధరాత్రి తవ్వకాలకు పర్మిషన్లు ఎవరు ఇచ్చారో చూపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ దుర్మార్గపు పాలన ఈ విధంగా ఉందని తరలిస్తున్న ట్రక్కులతో పాటు రోడ్డు ప్రక్కనే నిల్వ ఉంచిన వేల టన్నుల ఇసుక రాశులను పెమ్మసాని చూపిస్తూ ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అలాగే స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ పగలు రాత్రి కలిపి ప్రతిరోజు 1000కి పైగా ట్రక్కులతో ఇసుకను తరలిస్తున్నారని వివరాలు తెలిపారు. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రకృతి అందరికీ సంబంధించింది. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అన్యాయంగా దోచుకుంటున్నారనే దానికి ఇది నిదర్శనం. అయినా మీరు ఓట్లేస్తారంటే ఆలోచించుకోండి. కొల్లిపర మండలంలో ఉన్నాం. కృష్ణానది తీరాన వీళ్ళు దోచేస్తున్న ఇసుక తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పైలింగ్ చేసి ఈ విధంగా కొండలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చే లోపు సుమారు రోజుకి 1000 లారీలు పోతున్నాయని చెప్తున్నారు. ఆ టిప్పర్లు కూడా ఒక్కోటి 35 టన్నులు 36 టన్నులు ఇసుకేసుకుని భయంకరమైన పరిస్థితుల్లో రోడ్లన్నీ సర్వనాశనం చేశారు. ఎవరు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా వీళ్ళు మన వనరుల్ని దోచుకుని కేవలం వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ ఆస్తులు పెంచుకునే విధంగా వీళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అసలు వెనక కొండలలాగా తయారు చేసి పెట్టి రేపటి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ తరలించుకోవడానికి వీళ్ళ ప్రయత్నం. టిప్పర్లు చూడండి ఎట్లా పోతున్నాయి ఒక్కోటి. అసలు మరీ మామూలుగా లేదు వీళ్ళ విధ్వంసం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. 4-5 వార్డుల్లో జరిగిన తెలుగు జన చైతన్య యాత్ర. నాదెండ్ల మనోహర్తో కలిసి ప్రచారంలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.